షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథం 15వ సామెతల గ్రంథం 3వ వాక్యం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఎవ్రీవేర్, కీపింగ్ వాచ్ ఆన్ ద విక్డ్ అండ్ ద గుడ్. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ప్రభు అందరి శ్రేయస్సును ఉద్దేశించి వ్రాయించినటువంటి సామెతలు ఇవి. దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి. అంటే ఇక్కడ అక్కడ అని లేదు, ఈ లోకం ఆ లోకం అనేది లేదు. ప్రతి స్థలం మీద కూడా దేవుని కన్నులున్నాయి. ప్రార్థన చేసే స్థలం ఆయన చూస్తున్నాడు, పాపం చేసేటువంటి స్థలం దగ్గర జరిగే కార్యాలు కూడా ఆయన చూస్తున్నాడు. మీరు ఒకటి తెలుసుకోండి, దేవునికి మరుగైనది ఏదీ లేదు. దేవుని కళ్ళు కప్పి తప్పు చేయటం అనేది ఎవ్వరి వల్ల కూడా కాదు. ప్రతి స్థలంలో జరిగే సంభాషణ, అంతేకాదు కార్యక్రమాలు అన్నీ కూడా దేవుడు తేటతెల్లంగా ఉంటున్నాయి. అక్కడ అంటున్నాడు కదా, చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు, మంచివారిని కూడా చూస్తున్నాడు. చూసి ఏం చేస్తాడులే, ఆయన ఏం చేయగలడు, తర్వాత చూద్దాంలే, తీర్పు దినాన్న దొరికిపోతామని భయపడతారు కొందరు. అబ్బో తీర్పు చాలా రోజులుందిలే అన్న ధీమాగా ఉంటారు మరికొందరు. తీర్పు దాకా వెళ్ళవసరం లేదండి. ఈ భూమి మీదే కొందరికి ఆల్రెడీ తీర్పు కన్నా మించిన కార్యాలు స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడు తప్పు చేస్తే వితిన్ సెకండ్స్లో కూడా దానికి పనిష్మెంట్ కొందరు అనుభవిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇదిగో ఆ తప్పు చేశాం కాబట్టి శిక్ష వచ్చేసింది నాయనో అనుకుంటున్నాడు, ఇంకా తప్పు చేయకూడదు అనుకుంటున్నాడు, మరలా అదే చేస్తున్నాడు. దేవుడు చూడడా? అందుకనే భక్తుడు అన్నాడు కదా, భూ దిగంతములకు వెళ్ళి నేను పారిపోదునా, దాక్కొందునా, అక్కడనూ నీవున్నావు అన్నాడు భక్తుడి కీర్తనాకారుడు. నిజమే, ఎక్కడికి వెళ్ళి నేను తప్పుడు పని చేసి దాక్కోగలను? లేదు. ఆయన చూచుచున్న దేవుడని ఆయనకి పేరుందండి. యెహోవా ఈరే అని పిలిచారు హెబ్రీ నామకరణంలో. ఆయన చూస్తున్నాడు. నువ్వు మంచి చెయ్యి, నిన్ను చూస్తాడు. చెడు చేసేవా, చెడ్డవారిని చూస్తున్నాడు. ఇవ్వాల్సినటువంటి జీతాన్ని సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఆయన కళ్ళు కప్పి చేయలే. సండే స్కూల్ పిల్లలకు చెప్పినట్లుగా యేసయ్య చూస్తున్నాడని యేసయ్య ఫోటోకి టవలేసి వాళ్ళు తినాల్సినవన్నీ దొంగ తిండిలు తినేస్తే దేవుడు చూడడా? అజ్ఞానులం కాదు కదా మనం, అవివేకులము కాదు. నువ్వు ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నావు, ఆ స్థలంలో ప్రార్థిస్తున్నావా, ఆ స్థలం మీద తన కనుదృష్టి ఉందని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని దృష్టికి నీతివంతులుగా కనబడదాం, నీతివంతమైన క్రియలు చేద్దాం, దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనను దూరంగా పారిపోవడం అనేది అసాధ్యమైన సంగతి తెలుసుకుని, ప్రభువా నీ దృష్టిలో మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుము అని దేవుని యొక్క పాద సన్నిధికి చేరుకుని దేవుని యొక్క కృపను అనుభవించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.